గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు మనము ఫేజ్ 7 ఏదైతే ఎగ్జామినేషన్స్ అనేది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కండక్ట్ చేస్తుంది, ఆ ఎగ్జామినేషన్ అనేది 10th స్టాండర్డ్ 12th స్టాండర్డ్ ప్లస్ డిగ్రీ పైన ఈ మూడుకి ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తుంది. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తారో అది 10th కానీ, అది ఇంటర్మీడియట్ కానీ, లేదంటే డిగ్రీ లెవెల్ కానీ. సో ఎలా ఉంటుందంటే దాంట్లో మెట్రికులేషన్ అని ఉంటుంది, పోస్ట్ మెట్రికులేషన్ అంటే సెకండరీ హయ్యర్ లెవెల్ అని ఉంటుంది, నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అని ఉంటుంది అనమాట. సో అంటే ఓవరాల్ ఏంటంటే 10th ఇంటర్ గ్రాడ్యుయేషన్ ఈ మూడింటికి ఎగ్జామినేషన్ అనేది ఫేజ్ 7 ఫేజ్ 8 ఈ విధంగా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎస్ఎస్సి జాబ్స్ అనేది అదర్ దాన్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ సిజిఎల్ అండ్ ఏదైతే ఎంటీఎస్ ఉందో, అదర్ దాన్ దట్ మిగతా ఎక్కడెక్కడైతే కొన్ని పోస్టులు అనేది మిగిలిపోతాయో ఆ పోస్టులను ఫిల్ చేయడానికి ఈ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేసేది. మామూలుగా అయితే ఈ పోస్టులు కూడా ఉన్నాయి, బట్ ఈ ఫేజ్ 7 అనేది ఫేజ్ 8 అనేది కొన్ని ఎక్స్ట్రా అదర్ దాన్ ద పోస్ట్ ఆఫ్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ సిజిఎల్ అండ్ ఎంటీఎస్ కాక ఈ పోస్టులు అనేది మనం చూడొచ్చు. ఈ క్వశ్చన్ పేపర్ కూడా సేమ్ ప్యాటర్న్లో ఉంటుంది, బట్ ద స్టాండర్డ్ అనేది కొద్దిగా వ్యారీ అనమాట 10th క్లాస్కి, ఇంటర్మీడియట్కి, గ్రాడ్యుయేషన్కి. సో ఓవరాల్ ఎగ్జామినేషన్ ఎస్ఎస్సి కండక్ట్ చేస్తుంది. ఈ ఫేజ్ 7 ఎగ్జామినేషన్ 2019 14 నుంచి 18 అంటే ఓవరాల్ ఈ డేట్స్ మధ్యలో ఎగ్జామినేషన్ అనేది జరిగింది. సో 14 to 16 and 18 అని చెప్పుకోవచ్చు. సో వాటికి సంబంధించిన కొన్ని పేపర్స్ మనం డిస్కస్ చేసుకున్నాము. ఇవన్నీ టైప్ చేయడం జరిగింది, వాటన్నిటిని హిందీలో ఉండేటివి ఇంగ్లీష్లో కన్వర్జన్ చేసుకొని చేయడం జరిగింది. సో డోంట్ అండర్ ఎస్టిమేట్ ఏవైతే దీంట్లో క్వశ్చన్స్ ఇచ్చాము. బ్లడ్ ఇన్ యూరిన్ ఆర్ స్టూల్ కెన్ బీ కాజ్డ్ బై ద డెఫిషియన్సీ ఆఫ్ వైటమిన్ కే. వైటమిన్ కే ఏంటి? యాంటీ కోయాగులెంట్ అనమాట. బ్లడ్ గడ్డగట్టడానికి హెల్ప్ అవుతుంది. దీన్ని ఫిలిలోక్విన్, నాప్తోక్వినోన్ అంటారనమాట. సో బ్లడ్ అనేది మన యూరిన్లో కానీ, మనం కూర్చునే లెట్రిన్లో కానీ ఈ స్టూల్ అంటారనమాట. సో దానిలో మనం చూసినామంటే దేనివల్ల అంటే డెఫిషియన్సీ వల్ల అనమాట. వైటమిన్ కే ఎప్పుడైతే డెఫిషియెంట్ అవుతుందో అప్పుడు ఈ విధంగా బ్లడ్లో వైటమిన్ కే లాస్ కావడంలో డెఫిషియన్సీ వల్ల బ్లడ్ అనేది యూరిన్లో రావడం జరుగుతుంది. ఫోక్ పెయింటింగ్స్ ఉన్నాయి కదా బీహార్కి సంబంధించి, ఈ మధుబని పెయింటింగ్స్ అనేవి చూసినట్లయితే వన్ ఆఫ్ ద ఫోక్ పెయింటింగ్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే సెప్టెంబర్ 2019లో డిఫెన్స్ మినిస్టర్ ఎవరున్నారని అడిగాడు. రాజ్నాథ్ సింగ్ తెలుసు కదా, ఇతను నిర్మలా సీతారామన్ కన్నా ముందు రాజ్నాథ్ సింగ్ డిఫెన్స్ మినిస్టర్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అతను డిఫెన్స్ మినిస్టర్ కావడం జరిగింది, రాజ్నాథ్ సింగ్. నెక్స్ట్ ఏంటంటే ఇండియా రిసీవ్డ్ ద నోబెల్ పీస్ ప్రైజ్ ఇన్ 2014. సో ఏ ఇండియను నోబెల్ ప్రైజు 2014లో నోబెల్ పీస్ ప్రైజ్ గెలుచుకున్నాడంటే కైలాష్ సత్యార్థి. ఇతను బచ్పన్ బచావ్ ఆందోళన్కి సంబంధించిన ఇతను ఫార్ములేట్ చేశాడనమాట. ఇతనితో పాటు మలాలా యూసఫ్జాయ్ పాకిస్తానీ గర్ల్ అనమాట. అట్ ద యంగ్ ఏజ్ 17 సంవత్సరాలకి తనకి నోబెల్ పీస్ ప్రైజ్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఇండియన్ వన్ ద ఆస్కార్ ట్వైస్. ఏ ఇండియను ఆస్కార్ అవార్డు 2 సార్లు గెలుచుకున్నాడు అనమాట. స్లమ్ డాగ్ మిలియనీర్ విన్నారు కదా, ఈ మూవీ తర్వాత ఏ సాంగ్ అయితే ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేశాడో అతనికి 2 అవార్డ్స్ అనేది రావడం జరిగింది అదే ఇయర్లో. సునామీ అనేది ఈ సముద్రంలో ఎర్త్క్వేక్ రావడం వల్లనే మనం సునామీ అనేది చూడొచ్చు. ద ఆస్పెక్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ బీన్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. సో ఎలక్షన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకోవడం జరిగింది. ఏదైతే ఎలక్షన్స్ ఉన్నాయో రాజ్యసభ ఎలక్షన్స్. ఫస్ట్ ఎలిమెంట్ డిస్కవర్డ్ బై మేరీ అండ్ పెరీ క్యూరీ ఏదిరా అంటే పొలోనియం కనుగొన్నారనమాట. వీళ్ళిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్. వీళ్ళు కనుగొండే మొట్టమొదటి ఎలిమెంట్ ఏదిరా అంటే పొలోనియం అనమాట. తబ్లా ఉంది కదా, అల్లా రఖా ఖాను, జాకీర్ హుస్సేన్ వీళ్ళందరూ తబ్లా ప్లేయర్స్ అనమాట. ఇక్కడ మనము హరిప్రసాద్ చౌరాసియా ఫ్లూట్ వాయిస్తాడు, బిస్మిల్లా ఖాను సెహనాయి, అల్లా రఖా ఖాన్ ఏంటి తబ్లా అని చెప్పుకోవచ్చు అనమాట.
అల్లా రక్క ఖాన్ మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ అనేది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మోహిని అట్టం, మణిపురి, ఒడిస్సీ ఇవన్నీ క్లాసికల్ డ్యాన్సెస్ అయితే భాంగడా అనేది క్లాసికల్ డ్యాన్స్ కాదు. సో ఇది మనం చూసినట్లయితే పంజాబ్లో చూడొచ్చు. ఐడిన్ సొల్యూషన్ ఈజ్ యూజ్డ్ ఇన్ మిల్క్ టెస్టింగ్ టు ఫైండ్ ద అడల్టరేషన్ ఆఫ్ స్టార్చ్. సో మిల్క్ ప్యూరా ఇంప్యూరా ఏమన్నా దాంట్లో ఇంప్యూరిటీస్ ఉన్నాయా, అడల్టరేట్ జరిగిందా, ఈ అడల్టరేషన్ ఆఫ్ స్టార్చ్ కనుక్కోవడంలో అయోడిన్ సొల్యూషన్ అనేది వాడతారనమాట. ద గ్రేట్ ఇండియన్ డెజర్ట్ డజంట్ ఎక్స్టెండ్ టు ఉత్తరప్రదేశ్. చూడు, ద గ్రేట్ ఇండియన్ డెజర్ట్ దేన్ని అంటారు? థార్న్ అనమాట. ఈ థార్ డెజర్ట్ అనేది ఎక్కడి వరకు ఎక్స్టెండ్ కాదన్నాడు, ఉత్తరప్రదేశ్కి సంబంధమే లేదు. కానీ పంజాబ్, రాజస్థాను, గుజరాత్ ఈ ఏరియా వైజ్ అవుట్స్కట్స్లో చూడొచ్చు మనము. లార్జెస్ట్ టెక్టోనిక్ ఆర్ లిథోస్పియరిక్ ప్లేట్ అని అడిగాడు. భూమి యొక్క ఈ లార్జెస్ట్ టెక్టోనిక్ ఏదిరా అంటే పసిఫిక్ ఓషన్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎంకే గాంధీ, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఎవరైతే ఫాదర్ ఆఫ్ నేషన్ పిలుస్తారో హీజ్ ప్రొఫెషన్ ఏంట్రా అంటే అతను ముందు లాయర్ అని చెప్పుకోవచ్చు అనమాట. టోటల్ టైం టేకెన్ బై చంద్రయాన్ 2, ఈ చంద్రయాన్ 2 ప్రకారము ఈ టైం ఎన్ని రోజులు తీసుకుందిరా అంటే ఆ ల్యాండర్ మూన్ పైన ల్యాండ్ కావడానికి 48 రోజులు తీసుకుందనమాట. అప్పుడు ఆర్ యాక్సెస్లోకి వచ్చిన తర్వాత అక్కడ చంద్రయాన్ 2 అనేది ల్యాండ్ అయిందనమాట. విక్రమ్ ల్యాండర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మాతా వైష్ణోదేవి టెంపుల్ ఉంది కదా, దాన్ని బెస్ట్ స్వచ్ఛ ఐకానిక్ ప్లేస్గా 2019లో నామినేట్ చేయడం జరిగింది. ఫినాన్స్ మినిస్టరు మిస్ నిర్మలా సీతారామన్ ప్రపోజ్డ్ ద మెర్జర్ ఆఫ్ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ మరియు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక్కడ మనం చూసినట్లయితే నెక్స్ట్ పివి సింధు ఉంది కదా, హ్యాస్ ప్లేడ్ కన్సిక్వెంట్లీ 3 times ఇన్ వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఫైనల్స్. 3 సార్లు వెళ్ళింది ఫైనల్స్కి, లాస్ట్ టైం గెలిచింది. ఆడిపోస్ టిష్యూ ఉంది కదా, దాంట్లో ఫ్యాట్ సెల్స్ అనేది మనం చూడొచ్చు. వాట్ వాజ్ ద కోడ్ నేమ్ గివెన్ టు అటమిక్ బాంబ్ దట్ ఎక్స్ప్లోడెడ్ ఇన్ హిరోషిమా డ్యూరింగ్ ద వరల్డ్ వార్ 2. ఫస్ట్ బాంబింగ్ అనేది హిరోషిమాలో జరిగింది, దాని తర్వాత నాగసాకి. 6th August 1945, 9th August 1945. సో ఫస్ట్ది లిటిల్ బాయ్ అయితే నెక్స్ట్ది ఫ్యాట్ బాయ్ అనమాట నాగసాకిలో. నెక్స్ట్ మనము వరల్డ్స్ మోస్ట్ పాపులస్ డెమోక్రసీ ఏదిరా అంటే ఇండియా అని చెప్పుకోవచ్చు అనమాట. ఫస్ట్ టైం డిజైన్ ద కరెంట్ ట్రైకలర్ ఫ్లాగ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవర్రా అంటే పింగాలి వెంకయ్య దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అకార్డింగ్ టు ద 1960s ఇండస్ వాటర్ ట్రీటీ అనేది చూసినట్లయితే ద ఈస్టర్న్ రివర్స్ ఆఫ్ వాటర్ సిస్టమ్ సట్లెజ్, రావి అండ్ బియాస్ వర్ టు బీ విత్ ఇండియా అని చెప్పుకోవచ్చు అనమాట. ఓవరాల్ ఏంటంటే 1960s ఈ ఇండస్ వాటర్ ట్రీటీ ప్రకారము ఈ ఈస్టర్న్ రివర్స్ ఏవైతే ఉన్నాయో దే వర్ టు బీ విత్ ద ఇండియా అని చెప్పుకోవచ్చు. సోషల్ హార్మోనీ అనే పుస్తకాన్ని నరేంద్ర మోదీ రాయడం జరిగింది, పబ్లిష్డ్ బై ప్రభాత్ ప్రకాశన్ అనమాట. సో దీనికి సంబంధించిన బుక్లో ఏంటంటే ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఫర్ సోషల్ హార్మోనీ అని చెప్పుకోవచ్చు అనమాట. సోలంగ్ అనేది ఒక ఫెస్టివల్ మనం చూసినట్లయితే అరుణాచల్ ప్రదేశ్లో ఈ సోలంగ్ అనే ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. బెరిబెరి ఉంది కదా, ఈ డిసీజ్ అనేది వైటమిన్ B1 అంటే థైమిన్ లోపం వల్ల ఈ బెరిబెరి అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఇన్ఎబిలిటీ ఆఫ్ ద బాడీ టు యూస్ థైమిన్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో అప్పుడు మనకి బెరిబెరి అనే డయాగ్నోస్ రావడం జరుగుతుంది. ఏ మొఘల్ ఎంపరరు 1526 తర్వాత బాబర్ అనే మొఘల్ ఎంపరరు ఎస్టాబ్లిష్ చేశాడు మొఘల్ ఎంపైర్ని. లూర్ అనేది వెల్ నోన్ డ్యాన్స్ ఆఫ్ హర్యానా అని మనం తెలుసుకోవచ్చు. ఇట్ ఈస్ పర్ఫార్మ్డ్ అరౌండ్ ద హోలీ ఫెస్టివల్ అండ్ ఈస్ వెరీ పాపులర్ ఇన్ ద బంగర్ అండ్ బాగర్ పార్ట్స్ ఆఫ్ ద రీజన్. ఈ లూర్ ఫెస్టివల్ హర్యానాలో ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఎలాంటి రీజన్లో అంటే బంగర్ అండ్ బాగర్ రీజన్స్ అనమాట. హోలీ టైంలో జరుపుకుంటారనమాట. ఇంద్రజిత్ గుప్తా ఉన్నాడు కదా, అతను రికార్డ్ ఆఫ్ విన్నింగ్ ఫ్రమ్ ఏ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్, ఎక్కువగా ఈ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ నుంచి గెలిచాడనమాట ఇంద్రజిత్ గుప్తా. సైంటిఫిక్ నేమ్ ఆఫ్ సాక్రోమైసెస్ సెరివిసే, దీని యొక్క చూసినట్లయితే షుగర్ ఈటింగ్ ఫంగస్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ అడిగాడు. సో ఇది కిచెన్ ఇంగ్రీడియంట్లో వాడతారనమాట.
ఏంది రాది అంటే ఈస్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. మనము బేకింగ్ సోడా ఉంది కదా, మనం బేకింగ్కి మన కేక్ తయారీలో కూడా యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. పట్టాడకల్ టెంపుల్ అనేది వాజ్ బిల్ట్ డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ ద చాళుక్యాస్ టైంలో ఈ పట్టాడకల్ టెంపుల్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. బిందుసార ఎవరైతే ఉన్నారో కింగ్, చంద్రగుప్త మౌర్య యొక్క కొడుకు అని చెప్పుకోవచ్చు. బిందుసారుని కొడుకు అశోకుడు అనమాట. ఫైర్ వాకింగ్ సెరమనీ అదేంట్రా అంటే తిమితి అంటారనమాట. ఇది ఒక హిందూ ఫెస్టివల్ అనమాట. ఈ తిమితి ఏంటంటే అక్కడ నిప్పులు ఉంటాయన్నమాట. ఆ నిప్పుల్లో ఏమవుతుందంటే అందరూ ఇలా నడుస్తారనమాట. తమిళనాడులో జరుగుతాయి ఇలాంటి ఫెస్టివల్ అనేది. ద హిస్టరీ ఆఫ్ దిస్ ఫెస్టివల్ డేట్స్ బ్యాక్ టు ద టైమ్ ఆఫ్ మహాభారత. సో ఇలాంటి ఫెస్టివల్స్ మహాభారత టైంలో నుంచి మనం చూడొచ్చు. ఆగస్ట్ 2019 10 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అనేది మెర్జ్ అయిపోయి 4 బ్యాంకుల్లాగా అయిపోయాయి అనమాట. సో ఓవరాల్ ఆ 10 బ్యాంకులు మెర్జ్ చేసేసి ఓన్లీ 4 మెయిన్ బ్రాంచెస్ తయారు చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ ఏంటంటే అల్లా రఖా రెహమాన్ ఉన్నాడు చూసారా, ప్రొఫెషనల్లీ యాజ్ ఏఆర్ రెహమాన్ అని చెప్పుకోవచ్చు. ఇక ఇండియన్ ఫిల్మ్ కంపోజర్ అనమాట. ఏం చేస్తాడంటే అతను సాంగ్స్ కంపోజ్ చేస్తాడు. అతనికి 2 ఆస్కార్ అవార్డ్స్ కూడా రావడం జరిగింది. ఇతన్ని ఇసాయ్ పుయాల్ లేదా దీన్ని మ్యూజికల్ స్టోమ్ అంటారు అతన్ని, లేదు మొజార్ట్ ఆఫ్ మద్రాస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. మొజార్ట్ ఆఫ్ మద్రాస్. రోహిత్ శర్మ ఈజ్ ద ఓన్లీ క్రికెట్ ప్లేయర్ టు స్కోర్ 5 సెంచరీస్ ఇన్ ఏ సింగిల్ వరల్డ్ కప్. ఒక్క వరల్డ్ కప్లోనే 5 సెంచరీలు చేశాడంట రోహిత్ శర్మ. ఇంతకుముందు కుమార్ సంగక్కరా ఉండేవాడు 4, బట్ హీ హ్యాడ్ క్రాస్డ్ కుమార్ సంగక్కరా అండ్ మేడ్ 5 సెంచరీస్. హుయాన్ సాంగ్ ఉన్నాడు కదా, ఇతను ఒక చైనీస్ ట్రావెలర్. ఇతను హర్షవర్ధన్ టైంలో రావడం జరిగింది 627 నుంచి 643 మధ్యలో. ఎందుకు వచ్చాడ్రా అంటే ఇక్కడ బుద్ధిజం సంబంధించి నలంద మరియు ఈ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి కదా, వాటి గురించి చదవడానికి ఇతను రావడం జరిగింది. ఏ విటమిన్ని పాపులర్లీ సన్షైన్ విటమిన్ అంటారంటే వైటమిన్ డి అనమాట. ద లోయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ 2011 సెన్సస్ ప్రకారము కపుర్తలా అని చెప్పుకోవచ్చు. ఈ ప్లేస్లో చాలా తక్కువగా ఉంది. ఇది ఎక్కడుందిరా అంటే పంజాబ్లో ఉందని చెప్పుకోవచ్చు అనమాట. మ్యూజిషియన్ టు బి అవార్డెడ్ భారతరత్న ఎవర్రా అంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి ఎవరైతే ఉందో ఈమెకి భారతరత్న అవార్డు అనేది రావడం జరిగింది. మహేంద్రగిరి పీక్ ఉంది కదా, ఎక్కడ ఈ మహేంద్రగిరి పీక్ ఉందంటే ఒడిషాలో ఉందని చెప్పుకోవచ్చు. ద బ్యాటిల్ వాస్ ఫాట్ బిట్వీన్ ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ ద ఫోర్సెస్ ఆఫ్ నవాబ్స్ అండ్ ద ముఘల్ ఎంపైర్ ఇన్ ద ఇయర్ 1764. ఆ బ్యాటిల్ పేరు ఏంద్రా అంటే బ్యాటిల్ ఆఫ్ బక్సార్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ బ్యాటిల్ ఆఫ్ బక్సార్లో ఇక్కడ 1764లో జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు నవాబ్ ఆఫ్ ముఘల్ ఎంపైర్. గ్రేట్ నికోబార్ ఐలాండ్స్ ఉంది కదా, సదర్న్ మోస్ట్ అండ్ లార్జెస్ట్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఆఫ్ ఇండియా అని చెప్పుకోవచ్చు. సో అది నార్త్ ఆఫ్ సుమత్రా రీజన్లో మనం చూడొచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే అక్కడ ఇందిరా పాయింట్ కూడా మనం అక్కడ చూడొచ్చు. ఈ నికోబార్ ఐలాండ్స్లో సదర్న్ మోస్ట్ టిప్ ఆఫ్ ఇండియా అని గుర్తుంచుకోవాలి. జనరల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో హ్యావ్ బీన్ హెల్డ్ ఇన్ ఇండియా టిల్ అక్టోబర్ 2019 వరకు 17 అని చెప్పుకోవచ్చు అనమాట. 17 జనరల్ ఎలక్షన్స్ అనేది జరిగాయి అన్నమాట. ద వరల్డ్ లీడర్ అవార్డెడ్ ద బిల్ అండ్ మెలిండా గేట్ ఫౌండేషన్ BMGF ఈ గోల్ కీపర్స్ గ్లోబల్ అవార్డ్ అనేది 2019 ఎవరికి వచ్చిందిరా అంటే ఈ BMGF అంటే బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ వాళ్ళు ఇలాంటి అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. గోల్ కీపర్స్ గ్లోబల్ అవార్డ్ 2019 నరేంద్ర మోదీకి ఇచ్చారనమాట. నెక్స్ట్ కుట్టనాడ్ ఉంది కదా, ఇది లోయెస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా అని చెప్పుకోవచ్చు. లయింగ్ అట్ అన్ ఎలివేషన్ ఆఫ్ 2.2 మీటర్స్ బిలో ద సీ లెవెల్. చూసారా, సముద్రం లెవెల్ కన్నా 2.2 మీటర్స్ డౌనే ఉందంట. ఆ ప్లేస్ ఏంద్రా అంటే కుట్టనాడ్ అనమాట. ఇది లోయెస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా అని చెప్పుకోవచ్చు. ఇది ఏ స్టేట్లో ఉందిరా అంటే కేరళలో మనం చూడొచ్చు. సో అలపూజ అండ్ కొట్టాయం డిస్ట్రిక్ట్స్లో ఈ కుట్టనాడ్ అనేది మనం చూడొచ్చు అనమాట. సో అంత అండర్ గ్రౌండ్లో అంటే అంత 2.2 బిలో ద సీ లెవెల్ ఉందన్నమాట. దిస్ ఇస్ ద డీపెస్ట్ పొజిషన్ అని చెప్పుకోవచ్చు. మేరీ క్యూరీ నోబెల్ ప్రైజ్ అనేది 1903లో ఫిజిక్స్కి సంబంధించి తనకి రావడం జరిగింది.
మొట్టమొదటి లోక్సభ వాజ్ కాన్స్టిట్యూటెడ్ ఇన్ ద ఇయర్ 1952, 17 ఏప్రిల్ అనేది మనం చూడొచ్చు, ఆఫ్టర్ ఇండియాస్ ఫస్ట్ జనరల్ ఎలక్షన్. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ లోక్సభ అనేది 13 మే 1952 కమెన్స్ అయిందనమాట, మొట్టమొదటి సెషన్. లాంగెస్ట్ బీచ్ అడిగాడు, మెరీనా బీచ్ చెన్నైలో ఉంది, లాంగెస్ట్ బీచ్గా గుర్తుంచుకోండి. ద మాంగ్ ఫెస్టివల్ అనేది ఒక హార్వెస్ట్ ఫెస్టివల్ ఆఫ్ నాగాల్యాండ్ అని చెప్పుకోవచ్చు. నాగాల్యాండ్ రాజధాని ఏంటి? కోహిమా. ఈ నాగాల్యాండ్లో మాంగ్ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. అదేవిధంగా అక్కడ హార్న్బిల్ ఫెస్టివల్ హార్న్బిల్ అంటే పక్షి అనమాట, అక్కడ హార్న్బిల్ ఫెస్టివల్ కూడా జరుపుకుంటారు. క్యూబిక్ క్రిస్టల్ సిస్టమ్ ఉంది కదా, ఇది నార్మలీ టెట్రావలెంట్ షేప్లో బాండింగ్ చూడొచ్చు. అదేవిధంగా క్యూబిక్ క్రిస్టల్ సిస్టమ్ కూడా ప్రజెంట్ అని చెప్పి మనం డైమండ్లో చెప్పుకోవచ్చు. ఇవన్నీ అల్లోట్రోప్స్ ఆఫ్ కార్బన్ అని గుర్తుంచుకోండి. ఎవరైనా డైమండ్ యొక్క కెమికల్ ఫార్ములా అడిగితే మీరు ఏమని రాయాలంటే సి అని రాయండి. నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఉంది కదా, ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేది సెప్టెంబర్ 1920లో వాజ్ విత్డ్రాన్ ఇన్ ద 1922 ఫిబ్రవరి అని చెప్పుకోవచ్చు అనమాట. ఓవరాల్ ఇది స్టార్ట్ అయ్యేది 1920 సెప్టెంబర్లో అయితే ఇది ఎప్పుడు స్టాప్ చేశారా అంటే 1922 ఫిబ్రవరి అనమాట. కామన్ నేమ్ ఫర్ ద కెమికల్ కాంపౌండ్ సోడియం బైకార్బోనేట్. ఇక్కడ బేకింగ్ సోడా ఉంది కదా, NaHCO3, ఇది కామన్ నేమ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ విజయనగర సామ్రాజ్యం ఉంది కదా, విజయనగర సామ్రాజ్యం యొక్క స్థాపకులు ఎవరంటే ఫౌండర్స్ హరిహర మరియు బుక్కరాయ. ద డెప్యూటీ స్పీకర్ ప్రిసైడ్స్ ఓవర్ ద లోక్సభ వెన్ ద స్పీకర్ ఈజ్ అబ్సెంట్ ఫ్రమ్ ద సిట్టింగ్ ఆఫ్ ద హౌస్. సో ఎప్పుడైతే బాగలేకుండా పోతుందో, ఎక్కడికన్నా మూమెంట్ ఉంటుందో, లోక్సభ స్పీకర్ అనేది అబ్సెంట్ అయితే డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ అనేది ప్రిసైడ్ చేస్తాడనమాట. అట్ ద టైమ్ ఆఫ్ సిపాయి మ్యూటినీ కాన్పూర్ నుంచి నానా సాహెబ్ ఈ విధంగా చూసినట్లయితే ప్రొక్లైమ్డ్ యాజ్ ద పెషవా అండ్ తంత్యాతోప్ లెడ్ హిస్ ట్రూప్స్ అనమాట. సో అక్కడ నానా సాహెబ్ పెషవా అంటే కింగ్ అనమాట. సో ఈ సిపాయి మ్యూటినీ నుంచి తంత్యాతోపు ఈ విధంగా కాన్పూర్ నుంచి లీడ్ చేశాడని చెప్పుకోవచ్చు. ఇండియన్ టెన్నిస్ ప్లేయరు ఎవర్రా మోస్ట్ సక్సెస్ఫుల్ డేవిస్ కప్ డబుల్ ప్లేయర్స్ అనమాట. అంటే ఇద్దరు, ఒక ఆడాము ఉంటారు, ఒక మగాడు ఉంటాడనమాట. డబుల్ ప్లేయర్స్ మిక్స్డ్ చూసినట్లయితే 43 టైమ్స్ విన్ అనమాట. లియాండర్ పేస్ గెలవడం జరిగింది. ఇంకొకటి మహేష్ భూపతి ఉన్నాడు. మహేష్ భూపతి లారా దత్తా హస్బెండ్ అనమాట. సో ఓవరాల్ లియాండర్ పేస్ అనేది 43 టైమ్స్ గెలిచాడని చెప్పుకోవచ్చు. సువా నాచ్ అనేది ఒక ట్రెడిషనల్ డ్యాన్స్ ఫాము, ఛత్తీస్గఢ్ యొక్క డ్యాన్స్ ఫామ్ అని చెప్పుకోవచ్చు. హ్యూమన్ స్కల్ ఉంది కదా, ఇది మనం చూసినట్లయితే టోటల్ 22 బోన్స్ అనేది ఉన్నాయని మనం తెలుసుకోవాలి. అదే మనము వర్టిబ్రేలు అడిగితే 30 ఎన్ని ఉన్నాయి, 33 ఉన్నాయి. అదేవిధంగా మన హ్యూమన్ బాడీలో అడిగితే 205 అని చెప్పుకోవచ్చు. సో ఆ విధంగా మనం టోటల్ మన బాడీలో ఈ విధంగా చిన్నపిల్లల్లో 300 బోన్స్ ఉంటాయి. ద క్రాప్ గ్రోస్ బెస్ట్ ఆన్ వెల్ డ్రైన్డ్ ఫర్టైల్ యాసిడ్ సాయిల్. ఎక్కడరా అంటే ఈ టీ క్రాప్ అనేది ఎక్కువగా మనము టెర్రస్ ఫార్మింగ్ మనం చూడొచ్చు హిల్ ఏరియాలో, డార్జిలింగు, అదేవిధంగా అస్సాంలో మనం చూడొచ్చు అనమాట. యూపీ షేర్స్ బౌండరీ విత్ ద మ్యాక్సిమం స్టేట్స్ ఇన్ ఇండియా బట్ నాట్ విత్ ఒడిషా. ఒడిషాకి యూపీకి సంబంధమే లేదు, కానీ యూపీ మాత్రము మ్యాక్సిమం స్టేట్స్ షేర్ చేసుకుంటుంది. ఎన్ని నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఏంటి, ఆ స్టేట్స్ మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ ఏంటంటే టామర్లేన్ ఇన్వేడ్ ఇండియా ఇన్ ద ఇయర్ 1398 అనమాట. సో ఈ టామర్లేన్ అనేది చూసినట్లయితే ఇన్వైట్ చేశాడు ఇండియాని 1398లో. ఎస్ఐ యూనిట్ ఆఫ్ మెజరింగ్ నాయిస్ అని అడిగినాడు. నాయిస్ మెజరింగ్ యూనిట్ ఏంట్రా అంటే డెసిబల్ అని చెప్పుకోవచ్చు, స్మాల్ డిబి. నెక్స్ట్ ఏంటంటే పాన్ పుయి ఒక ట్రెడిషనల్ టెక్స్టైల్ వెరైటీ అనమాట. ఇది ఎక్కడరా మనం ఈ పాన్ పుయి టెక్స్టైల్ వెరైటీ అనేది చూడవచ్చు అంటే మిజోరాం. క్యాపిటల్ ఏంటి? ఐజ్వాల్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరైతే పుస్తకం ఇగ్నైటెడ్ మైండ్స్ రాశారా అంటే మిజైల్ మ్యాన్ ఏపీజే అబ్దుల్ కలాం. ఇతను ఈ ఇగ్నైటెడ్ మైండ్స్ అనే పుస్తకము రాశాడు. దీంతోపాటు ఇండియా విజన్ 2020 కూడా రాయడం జరిగింది. హర్యానా స్టేట్ బర్డ్ అడిగాడు. బ్లాక్ ఫ్రాంకులిన్, ఇది హర్యానా యొక్క స్టేట్ బర్డ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఆర్టికల్ 103 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ద కోరం టు కాన్స్టిట్యూట్
ఏ సిట్టింగ్ ఆఫ్ లోక్సభ ఈజ్ 1/10 ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద హౌస్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సో ఎవరైతే ఈ 1/10 ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద హౌస్ అని చెప్పి వీళ్ళు ఆర్టికల్ 103 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈ కోరం అనేది కన్స్టిట్యూట్ చేస్తుంది లోక్సభలో అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. మేఘాలయ అనేది మొట్టమొదటి ఇట్స్ ఓన్ వాటర్ కన్జర్వేషన్ పాలసీ అనేది పాస్ చేయడం జరిగింది 2019లో. సో వాళ్ళ దేర్ ఓన్ వాటర్ కన్జర్వేషన్ పాలసీ ఇన్ మేఘాలయ. ఎక్కువగా వర్షం అక్కడ చూడొచ్చు మనము. బెరి ఉంది కదా, అది థైమిన్ లోపం వల్ల రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే సోషల్ హార్మనీ నరేంద్ర మోదీ పబ్లిష్ చేసింది ప్రభాత్ ప్రకాశన్. నెక్స్ట్ అంగీకార్ క్యాంపెయిన్ అనేది లాంచ్ చేయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వాళ్ళు ఈ అంగీకార్ క్యాంపెయిన్ అనేది లాంచ్ చేశారనమాట. పేలే ఉన్నాడు కదా క్రికెట్ ప్లేయరు, కేమ్ టు ప్లే ఇన్ కోల్కతాకు వచ్చాడు ఆడడానికి. ఇప్పుడు 1977లో రావడం జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే సో వాట్ ఈస్ దట్ క్లబ్, ఏ క్లబ్లో ఆడాడు అంటే ఆ క్లబ్ పేరు మనం చూసినట్లయితే కాస్మోస్ అనమాట. ఆ కాస్మోస్ క్లబ్కి వచ్చాడని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది యూనియన్ హెచ్ఆర్డి మినిస్టర్ రమేష్ పోఖ్రియాల్ ఉన్నాడు కదా, అతను లాంచ్డ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ ఆన్లైన్ జంక్షన్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్ ఆగస్ట్ 2019 అనమాట. సో చాలా ఇంపార్టెంట్. సో 2019 ప్రకారము ఈ యూనియన్ హెచ్ఆర్డి మినిస్టర్ రమేష్ పోఖ్రియాల్ ఉన్నారు కదా, అతను వరల్డ్స్ లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ ఆన్లైన్ జంక్షన్ అనేది ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్కి లాంచ్ చేసింది. దాని పేరు ఏంట్రా అంటే షగున్. యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అవి 3 నవంబర్ 2020లో జరిగాయి అన్నమాట. ల్యాండ్ లాక్డ్ కంట్రీ ఏదని అడిగాడు. సో మనం చూసినట్లయితే ఆప్షన్స్ ప్రకారము మంగోలియా అనేది ల్యాండ్ లాక్డ్ కంట్రీ అని చెప్పి చెప్పుకోవచ్చు. సాత్పురా ఉంది కదా, సాత్పురా ఈజ్ నాట్ హిమాలయన్ రేంజ్ బట్ పీర్ పంజాలు, శివాలిక్, దువాధారు ఇవన్నీ మనము చూసినట్లయితే ఇవన్నీ మనము ఏంటివి హిమాలయన్ రేంజెస్ అనమాట. దీంట్లో సాత్పురా మాత్రం కాదు. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది గన్ పౌడర్ ఉంది కదా, ఈ గన్ పౌడర్ అనేది కన్సిస్ట్ ఆఫ్ చార్కోల్, సల్ఫర్, పొటాషియం నైట్రేట్ బట్ నాట్ కాల్షియం కార్బోనేట్. కాల్షియం కార్బోనేట్ అంటే ఏంటి, CaCO3. సో మిగతావి ఏవైతే ఉన్నాయో చార్కోలు, సల్ఫరు, పొటాషియం నైట్రేట్ ఇవన్నీ మనము చూడొచ్చు అనమాట గన్ పౌడర్లో. సాంతలీ ట్రైబ్ ఉంది కదా, సాంతలీ ట్రైబ్ మరియు ఖాసీ ఇవన్నీ ఏ ఫ్యామిలీకి సంబంధించిందంటే ఆస్ట్రో ఏసియాటిక్ ఫ్యామిలీకి సంబంధించని గుర్తుంచుకోండి. సో సంతలీ మరియు ఖాసీ ఈ ట్రైబ్స్ ఎక్కడ ఉన్నాయి మీరు కామెంట్ సెక్షన్లో నాకు పెట్టండి. ద పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఏదైతే ఉందో మిజావు ఇది ఒక మేజర్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. అదేంట్రా అంటే కుడియట్టం. సో ఇది కుడియట్టం అనేది గుర్తుంచుకోండి, ఇది మేజర్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్గా గుర్తుంచుకోవాలా. కుడియట్టం ఎక్కడ మీరు చూడొచ్చు, ఈ కుడియట్టం అనేది ఈ ఇన్స్ట్రుమెంట్ మ్యాక్సిమం మనము కేరళలో చూడొచ్చు అనమాట. ద డిఫెక్ట్ ఇన్ ఇమేజ్ ఫార్మేషన్ ఫర్ ద వాండరింగ్ ఆఫ్ ద ఫోకస్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ ఎ లెన్స్, దాన్ని ఏమంటారంటే స్పెరికల్ అబిరేషన్ అంటారనమాట. ఈ స్పెరికల్ అబిరేషన్ ఏంటి, ఇది ఒక డిఫెక్ట్ అనమాట. ఇన్ ఇమేజ్ ఫార్మేషన్ ఫర్ ద వాండరింగ్ ఆఫ్ ద ఫోకస్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ ఎ లెన్స్, దాన్ని స్పెరికల్ అబిలేషన్ అంటారు. ఇన్ ఎ ప్రోగ్రెసివ్ వేవ్ వాట్ ఈస్ ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ హూజ్ ఫేజ్ ఆర్ ఆపోజిట్. సో ఇక్కడ ఇక ఫేజ్ డిఫరెన్స్ అడిగాడు ప్రోగ్రెసివ్ వేవ్లో, అది 180 డిగ్రీలు ఉంటుందని మనం తెలుసుకోవచ్చు. ఇండియాస్ ఫస్ట్ మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ సప్లై, మొట్టమొదటి మినిస్టర్ ఎవర్రా అంటే ఇండస్ట్రీ అండ్ సప్లైకి సంబంధించి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. ద డే ఆఫ్ 14th సెప్టెంబర్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా హిందీని అడాప్ట్ చేయడం జరిగింది. అది దేవనాగరి స్క్రిప్ట్లో యాజ్ వన్ ఆఫ్ ద అఫీషియల్ లాంగ్వేజెస్ అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. ఇండియా యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ దేవనాగరి స్క్రిప్ట్ మనం చూడొచ్చు అనమాట. యాజ్ ఆఫ్ సెప్టెంబర్ 2019 ఆంటోనియో గుటెర్స్ తను సెక్రటరీ జనరల్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్గా నామినేట్ అయింది. హరివంశ్ రాయ్ బచ్చన్ ఉన్నాడు కదా, ఎవరు ఇతను, అమితాబ్ బచ్చన్ వాళ్ళ నాన్నగారు. ఇతనికి సాహిత్య అకాడమీ అవార్డు అనేది హిందీ లిటరేచర్లో మంచి రైటర్ అనమాట, దాంట్లో అతనికి రావడం జరిగింది. నెక్స్ట్ పన్నా నేషనల్ పార్క్ అనేది ఎక్కడుందిరా అంటే
మధ్యప్రదేశ్లో ఈ పన్నా నేషనల్ పార్క్ అనేది మనం చూడొచ్చు. అష్టాధ్యాయి ఉంది కదా, ఇది ఒక ఫేమస్ పుస్తకం అన్నమాట. ఎవరు రాసిందంటే పాణిని. ఇది గ్రామర్కి సంబంధించింది. సర్ థామస్ రో 4 సంవత్సరాలు స్పెండ్ చేశాడు మొఘల్ కోర్టులో. ఎప్పటి నుంచి? 1615 నుంచి 19 వరకు. నార్వేన్ అబెల్ ప్రైజ్ అనేది యాన్యువల్లీ అవార్డెడ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ఈ నార్వేన్ అబెల్ ప్రైజ్ ప్రతి సంవత్సరం అవార్డ్ చేయడం జరుగుతుంది. ఏ ఫీల్డ్లో? మ్యాథమెటిక్స్లో. ఇది నార్వేన్ దేశం వాళ్ళు అవుట్ స్టాండింగ్ ఇన్ మ్యాథమెటిక్స్ వాళ్ళకి ఎంతమంది అయితే ఆ ఇయర్లో చేసింటారో వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది ఏబెల్ ప్రైజ్ అవార్డు. నెక్స్ట్ ఏ అబ్రివేషన్ ఏంట్రా ఇక్కడ అని అడిగాడు. స్వయంలో ఏ అబ్రివేషను ఆస్పైరింగ్ అనమాట. సో స్వయం ఫుల్ ఫామ్ ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఆర్మీ చీఫ్ ఎవరని అడిగాడు. జనరల్ బిపిన్ రావత్ ఎవరైతే ఉన్నాడో ఆయన సిడిఎస్ అనమాట, కంబైన్డ్ డిఫెన్స్ స్టాఫ్. సో ఓవరాల్ ఏంటంటే ఇప్పుడు ఆర్మీ చీఫ్ జనరల్ నర్వానే. హిల్ టౌన్ ఆఫ్ మహాబలేశ్వర్ ఎక్కడుందిరా అంటే మహారాష్ట్రలో ఈ హిల్ టౌన్ అని మనం చూడొచ్చు. ద ప్రిపరేషన్ ఆఫ్ ఆక్సిజన్ అనేది బై వే ఆఫ్ డీకంపోజిషన్ ఆఫ్ పొటాషియం క్లోరైడ్, ద కెమికల్ కాంపౌండ్ యాక్ట్స్ యాజ్ ఎ క్యాటలిస్ట్. The preparation of oxygen by way of decomposition of potassium chloride, the chemical compound acts as a catalyst. ఏదిరా అంటే మ్యాంగనీస్ డయాక్సైడ్ అని చెప్పుకోవచ్చు అనమాట. కింగ్ లియర్ ఇతన్ని విలియం షేక్స్పియర్ కూడా అని చెప్పేవాళ్ళు. ఇక్కడ ఏంటంటే కింగ్ లియర్ అనే పుస్తకాన్ని విలియం షేక్స్పియర్ రాశారు. మరి థింగ్స్ ఫాల్ అపార్ట్ అనే పుస్తకాన్ని చినువా అచిబే. ప్యారడైజ్ లాస్ట్ జాన్ మిల్టన్ రాశాడు. ఇక్కడ ఒలివర్ ట్విస్ట్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇఫ్ ఎ పర్టికులర్ రిలీజియన్ సెక్ట్ ఆర్ కమ్యూనిటీ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ నేషనల్ మైనారిటీ, నాట్ అన్ అడ్వాంటేజ్ ఇట్స్ మెంబర్స్ కెన్ అవైల్. ఏంట్రా అంటే సెట్టింగ్ అప్ ఆఫ్ సెపరేట్ ఇన్స్టిట్యూషన్స్ ఓన్లీ ఫర్ ద మెంబర్స్ ఆఫ్ దేర్ కమ్యూనిటీ అని చెప్పుకోవచ్చు అనమాట. ద మ్యాజీ మూమెంట్ ఉంది కదా ఆఫ్టర్ 1930, ఏదిరా అంటే డాండీ మార్చ్ మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ 1930 దాని తర్వాత సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఆఫ్టర్ దిస్ డాండీ మార్చ్ 1930. నెక్స్ట్ ఏంటంటే 2 నేషన్స్ కామన్ బార్డర్ షేర్ చేసుకుంటాయంట. ఏంట్రా అంటే మయన్మార్ మరియు బంగ్లాదేశ్ కామన్ బార్డర్స్ షేర్ చేసుకుంటాయని చెప్పుకోవచ్చు. కరగా అనేది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ వైడ్లీ సెలబ్రేటెడ్ ఫెస్టివల్ ఆఫ్ కర్ణాటక. సో కర్ణాటకలో ఈ కరగా మనం చూసినట్లయితే ఓల్డెస్ట్ మరి వైడ్లీ సెలబ్రేటెడ్ ఫెస్టివల్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మనము డిస్కస్ చేసుకున్నాం తమిళనాడులో ఫైర్ మీద నడుస్తారని చెప్పి. ఆ ఫెస్టివల్ పేరు ఏంట్రా అంటే తిమితి. నెక్స్ట్ ద థర్డ్ కంట్రీ ఇన్ ద ట్రైలాటరల్ నావల్ ఎక్సర్సైజ్ విత్ ఇండియా అండ్ సింగపూర్ దట్ టుక్ ప్లేస్ ఇన్ ద సెప్టెంబర్ 2019. ఇది థాయిలాండ్ మరియు పోర్ట్ బ్లెయిర్ ఈ రీజన్లో మనం చూసినట్లయితే నావల్ ఎక్సర్సైజ్ అక్కడ జరుగుతుంది అనమాట. సింగపూర్, థాయిలాండ్ అండ్ ఇండియా ఇలా ముగ్గురు ట్రై సర్వీసెస్ అంటే ట్రై నేషన్స్ అక్కడ సెలబ్రేట్ చేసుకుంటాయన్నమాట. నెక్స్ట్ పీర్ పంజాల్ రేంజ్ ఉంది కదా, లార్జెస్ట్ రేంజ్ ఆఫ్ ద లోవర్ హిమాలయాస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఫోటో రిసెప్టార్స్ ఆఫ్ ఏ ప్రింటర్ ఆర్ ఫోటో కాపీ మెషిన్ దేంతో తయారు చేయడం జరిగింది? అమార్ఫస్ సిలికాన్ తోటి ఈ ఫోటో రిసెప్టార్స్ అనేది మనం చూడొచ్చు. నెక్స్ట్ మనము చంద్రశేఖర్ ఆజాద్ వాజ్ వన్ ఆఫ్ ద ఫౌండర్స్ ఆఫ్ హిందూస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ అనమాట. సో చంద్రశేఖర్ ఆజాద్ ఎవర్రా అంటే వన్ ఆఫ్ ద ఫౌండర్స్ ఆఫ్ హిందూస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది కార్బన్ డైఆక్సైడ్, మీథేను, వాటర్ వేపరు ఈ 3 మెయిన్ రీజన్స్ ఫర్ ద గ్రీన్ హౌస్ గ్యాస్. కానీ నైట్రోజన్ మాత్రం కాదనమాట. నెక్స్ట్ ఇండియాస్ ఓన్లీ ఫీమేల్ షహనా ప్లేయర్. షహనా అంటేనే మనకి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ గుర్తు రావాలి. సో ఇక్కడ భాగేశ్వరి కామర్ ఎవరైతే ఉన్నారో ఈ భాగేశ్వరి కామర్ ఈమె ద ఓన్లీ ఇండియన్ ఫీమేల్ అని చెప్పుకోవచ్చు షహనా ప్లేయర్ అనమాట. స్ట్రెప్టోకోకస్, ల్యూకనోస్టాక్, లాక్టోబాసిలస్ ఇవన్నీ ఫర్మెంటేషన్ ప్రాసెస్లో మనం చూడొచ్చు. కానీ ఈ క్యాంఫిలోబాక్టర్ అనేది మాత్రము ఇది ఫర్మెంటేషన్ ప్రాసెస్లో యూస్ చేయరు. మిగతా మొత్తం లాక్టోబాసిలస్ మనము పాలను పెరుగుగా చేయడానికి, ఇక్కడ ల్యూకోనోస్టాక్,
నెక్స్ట్ మనం ఏంటంటే మెరిటైమ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ టు ఆఫర్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ టు సపోర్ట్ దోస్ ట్రావెలింగ్ అట్ సీ వాజ్ లాంచ్డ్ అట్ ముంబై ఇన్ సెప్టెంబర్ 2019. సో ఈ మెరిటైమ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ అనేది వాళ్ళు బ్రాడ్బ్యాండ్ ఆఫర్ చేశారంట. ఎందుకు? ఫర్ ట్రావెలింగ్ ఎవరైతే అట్ సీ వాజ్ లాంచ్డ్ అట్ ముంబై. సాలిడ్ ఫార్మ్ ఆఫ్ ఎలిమెంట్ కార్బన్ ఏదిరా అంటే కార్బన్ అనేది 3 ఫామ్లు చూడొచ్చు. ఏంటి? డైమండ్, గ్రాఫైటు, C60, బక్మినిస్టర్, పుల్లరిన్ అనమాట. ఇవన్నీ అల్లోట్రోప్స్ ఆఫ్ కార్బన్. సాలిడ్ ఫామ్లో మనం చూసినట్లయితే కార్బన్ అని చెప్పుకోవచ్చు. రంగోలీ బిహు, బాహులీ బిహు అని ఉంది కదా, ఇవన్నీ ఈ ఉత్సవాలు ఎక్కడ జరుపుకుంటారు? ఈ రంగోలీ బిహు అనేది స్ప్రింగ్ ఫెస్టివల్ ఆఫ్ అస్సాం అని చెప్పుకోవచ్చు. ఇవి 3 సార్లు జరుపుకుంటారు. సో ఇక్కడ అస్సాం స్ప్రింగ్ ఫెస్టివల్ ఏదిరా అంటే రంగోలీ బిహు విత్ గ్రేట్ ఫర్వర్ అని చెప్పుకోవచ్చు అనమాట. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ఇంటరిమ్ చీఫ్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ పోస్ట్ ద రిమూవల్ ఆఫ్ పర్వేజ్ అహ్మద్. సో అక్కడ ఆర్కే చిబ్బర్ ఇతన్ని నామినేట్ చేయడం జరిగింది, పర్వేజ్ అహ్మద్ని తీసేసి. నెక్స్ట్ ఏంటంటే వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు ఉన్నాడు కదా, అతను ఒక పుస్తకము, ఆ పుస్తకం పేరు ఏంట్రా అంటే ద రిపబ్లికన్ ఎథిక్ అన్నమాట, రిలీజ్ చేయడం జరిగింది. విచ్ ఈజ్ ఎ కంపిలేషన్ ఆఫ్ స్పీచెస్ గివెన్ బై ద శ్రీ రామ్నాథ్ కోవింద్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అన్నమాట. సో గుర్తుంచుకోండి, ఈ వెంకయ్య నాయుడు ఆ పుస్తకాన్ని రిలీజ్ చేశాడు కదా, అది రిపబ్లికన్ ఎథిక్. ఏమేమి కంపిలేషన్ అంటే దాంట్లో ఏదైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చాడో స్పీచెస్, ఆ స్పీచెస్కి సంబంధించిన మొత్తం అన్నీ ఈ రిపబ్లికన్ ఎథిక్ అనే పుస్తకంలో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ బాక్రానంగల్ డ్యామ్ ఉంది కదా, ఇది ఏ నది పైన ఉంది అంటే సత్లెజ్ రివర్ పైన బాక్రానంగల్ డ్యామ్ అనేది మనం చూడొచ్చు. గ్రీన్ ట్రావెల్ బుక్ లిస్టింగ్ ద పోర్ట్స్ సిచ్యువేటెడ్ అలాంగ్ ద ఇండియన్ కోస్ట్ లైన్. చాలా మంచి ఇంపార్టెంట్ బుక్ అని చెప్పుకోవచ్చు. పెరిలస్ మ్యారిస్ ఎరిత్రా అనే ఈ పుస్తకంలో ఏవైతే గ్రీక్ ట్రావెల్కి సంబంధించి ఉన్నాయో ఆ మొత్తం లిస్టింగ్స్ అనమాట, ఆ పోర్ట్స్ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయనేది కోస్ట్ లైన్కి సంబంధించి దీంట్లో మెన్షన్ చేశారు. కారకోరం పాస్ అనేది ఇది ఒక హిల్ పాస్ లయింగ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఇండియా అండ్ చైనా అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇండియా మరియు చైనా మధ్యలో ఉండే ఈ పాస్ పేరు ఏంట్రా అంటే కారకోరం పాస్. ఆర్టికల్ 142 ప్రకారము కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గివ్స్ ద అపెక్స్ కోర్ట్ అబ్సల్యూట్ పవర్ టు పాస్ ఎనీ ఆర్డర్ ఆర్ డిక్రీ యాజ్ దే మే డీమ్ ఫిట్ టు పర్సూ కంప్లీట్ జస్టిస్. ఇది ఆర్టికల్ 142 చెప్తుందన్నమాట. సో ఏంటి? ద అపెక్స్ కోర్ట్ అబ్సల్యూట్ పవర్ టు పాస్ ఎనీ ఆర్డర్ ఆర్ డిక్రీ యాజ్ దే మే డీమ్ ఫిట్ టు పర్సూ కంప్లీట్ జస్టిస్. డొమినియన్ స్టేటస్ ఉంది కదా, ఫర్ ద ఎంటైర్ టెరిటరీ ఆఫ్ ఇండియా వాజ్ ఫస్ట్ డిమాండెడ్ ఇన్ ఏ రిపోర్ట్లో? నెహ్రూ రిపోర్ట్ 1928లో మెన్షన్ చేశారనమాట డొమినియన్ స్టేటస్ అనేది. విచ్ స్కూల్ వాజ్ ద ఇంటర్నేషనల్ ఫుట్బాల్ ద అండర్-17 గర్ల్స్ సుబ్రతో కప్ అనేది 2019లో గెలుచుకుందిరా అంటే బంగ్లాదేశ్ క్రీడా శిక్షా ప్రోత్సాహం. ఈ స్కూలు 2019 సెప్టెంబర్లో సుబ్రతో కప్పు ఇంటర్నేషనల్ ఫుట్బాల్ సంబంధించి అండర్-17 గర్ల్స్ గెలవడం జరిగిందనమాట. సుబ్రతో కప్ ఇక్కడ ఫుట్బాల్కి సంబంధించింది. మొట్టమొదటి క్యాపిటల్ ఆఫ్ చాళుక్యాస్ అడిగాడు, ఏహోల్. దెన్ దాని తర్వాత బదామి కావడం జరిగింది. మొట్టమొదటి అయితే ఏహోల్ అని చెప్పుకోవచ్చు అనమాట. హలీం అనేది తెలుసు కదా, ఇది ఒక టైప్ ఆఫ్ అరేబియన్ డిష్ అనమాట. ఈ హలీం అనేది డిష్ నోన్ యాజ్ హరీస్ కూడా అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఒక పాపులర్ అరేబియన్ డిష్ ముస్లిమ్స్. The protein inside red blood cells that carries oxygen cells and carbon dioxide to the lungs is hemoglobin. It is the iron in hemoglobin that gives blood its red color. చూసారా, హిమోగ్లోబిన్ ఏం చేస్తుంది? ఆక్సిజన్ని క్యారీ చేయడానికి హెల్ప్ చేస్తుంది. దీంట్లో ఐరన్ ఉంటుంది, దీనివల్ల ఆక్సిజన్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ మనం చూడాల్సింది ముల్షీ డ్యామ్ ఉంది కదా, ఇట్ ఈస్ ఆన్ ద రివర్ మూలా. ఈ మూలా నది పైన ఈ ముల్షీ డ్యామ్ అనేది మనం చూడొచ్చు. ఎక్కడుందిరా అంటే మహారాష్ట్రలో అనమాట. నెక్స్ట్ డెప్త్ ఆఫ్ ద వాటర్ దేంట్లో మెజర్ చేస్తారు? ఫ్యాథమ్స్, అంటే మామూలుగా అడుగు అనేది ఉంటుంది. సో ఫ్యాథమ్స్ మెజరింగ్ ఆఫ్ ద డెప్త్ అని మనం తెలుసుకోవచ్చు. నైట్ బ్లైండ్నెస్ ఉంది కదా, దీన్ని మనము నిక్టలోఫోవియా అంటారు. నిక్టలోఫియా అంటే ఓవరాల్ నైట్ బ్లైండ్నెస్ అనమాట. ఇది ఒక సిమ్టము. అండ్ అండర్లయింగ్ డిసీజ్ సచ్ యాజ్ ఏ రెటినా ఆర్ ఏ ప్రాబ్లమ్. The blindness prevents you from seeing well at night or in
పూర్ లైటింగ్ కండిషన్స్. సో సరిగ్గా లైటింగ్ లేకోకుండా అప్పుడు డ్యూరింగ్ ద నైట్ కానీ ఈ విధంగా మనకి నైట్ బ్లైండ్నెస్ ఉంటే మనకు అసలు కనపడవన్నమాట. ఇది వన్ టైప్ ఆఫ్ హెరిడేటరీ ప్రాబ్లమ్ అని కూడా చెప్పుకోవచ్చు. కలర్ బ్లైండ్నెస్, నైట్ బ్లైండ్నెస్ ఇవన్నీ హెరిడేటరీ వస్తాయన్నమాట. నెక్స్ట్ ఏంటంటే జురాయ్ అనేది మ్యానుఫ్యాక్చర్డ్ బెల్ మెటల్ ప్రొడక్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద ట్రెడిషనల్ సింబల్స్ ఆఫ్ అస్సాం. అస్సాంలో మనము ఈ విధంగా జురాయ్ అనేది ఈ బెల్ మెటల్ మనకు దొరుకుతుందన్నమాట. ఇది ఒక ట్రెడిషనల్ సింబల్స్ ఆఫ్ అస్సాంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనము బీబీ కా మక్బరా ఉంది కదా, ఈ బీబీ కా మక్బరా అనేది ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుందంటే మన ఆగ్రాలో ఉన్న తాజ్మహల్ లాగా ఉంటుందన్నమాట. సో ఇది 1668లో టాంబ్ ఆఫ్ రబియా దురానీ ఆర్ బీబీ కా మక్బరా రెండు పేర్లు ఉన్నాయన్నమాట. టాంబ్ ఆఫ్ రబియా దురానీ అని చెప్పి లేదా బీబీ కా మక్బరా, ఎరెక్టెడ్ బై ద అజామ్ షా ద సన్ ఆఫ్ ఔరంగజేబ్ దీన్ని కట్టించాడనమాట. టు కమెమరేట్ హిజ్ మదర్ దిల్రాజ్ బేగం, వాళ్ళ అమ్మకు గుర్తుగా దిల్రాజ్ బేగంకు గుర్తుగా ఇది కట్టించడం జరిగింది. హూ వాజ్ టైటిల్డ్ రబియా దురానీ పోస్ట్ హర్ డెత్. వాళ్ళ అమ్మ చనిపోతున్నట్లనే ఈ దిల్రాజ్ బేగంని ఏమని పిలిచారు, దురానీ, రబియా దురానీ అని చెప్పి పిలిచారనమాట. ఒక టైటిల్ ఇచ్చడం జరిగింది. సో ఓవరాల్ చూడండి ఎన్ని బిట్స్ వచ్చేసి ఇక్కడ. సో ఎప్పుడు కట్టించాడు, 1668లో. దాన్ని ద టోంబ్ ఆఫ్ రబియా దురానీ లేదా బీబీ కా మక్బరా అని పిలుస్తారు. కట్టించింది ఎవర్రా అంటే తన కొడుకు, అంటే ఔరంగజేబ్ కొడుకు ఎవరు, ఆజమ్ షా కట్టించాడనమాట. ఈ బీబీ కా మక్బరా ఎక్కడుంది మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. బఖ్త్ ఖాన్, కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ రెబల్ ఫోర్సెస్ ఇన్ ద ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇంగ్లీష్ కంపెనీ ఫార్మ్డ్ ఫర్ ద ఎక్స్ప్లోటేషన్ ఆఫ్ ట్రేడ్ విత్ ఈస్ట్ అని చెప్పుకోవచ్చు. బఖ్త్ ఖాన్ తను కమాండర్ ఇన్ చీఫ్ అనమాట. సో ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇంగ్లీష్ కంపెనీ ఫార్మ్డ్ ఫర్ ద ఎక్స్ప్లోయిటేషన్ ఆఫ్ ట్రేడ్ విత్ ద ఈస్ట్. భక్తి సాంప్రదాయ్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ఏ డైనాసిటీ నుంచి, గుప్తా డైనాసిటీ నుంచి భక్తి సాంప్రదాయం అనేది ఆరిజినేట్ అయిందని చెప్పి చెప్పుకోవచ్చు. పంజాబ్, గుజరాత్ మరియు జమ్మూ అండ్ కాశ్మీర్ ఇవన్నీ పాకిస్తాన్ టచ్ అవుతాయి, కానీ హిమాచల్ ప్రదేశ్ మాత్రం కాదు. హండ్రెడ్స్ ఆఫ్ బుద్ధిస్ట్స్ ఇన్ లదాఖ్ రీసెంట్లీ పర్ఫార్మ్డ్ మాస్ ప్రొస్ట్రేషన్స్. దాన్ని ఏమంటారంటే ఘోచక్. ఈ ఘోచక్ అనేది చాలామంది హండ్రెడ్స్ ఆఫ్ బుద్ధిస్ట్ అనేది లదాఖ్ రీజన్లో వరల్డ్ పీస్ ఫర్ 3 days అని చెప్పి 20, 21, 22 February లార్డ్ బుద్ధా is said to have exhibited his miracle powers from 1st to 15 days of the same month. సో వాళ్ళు ఒక మ్యాక్సిమం పవర్ అనేది ఎనేబుల్ చేయడానికి ఈ విధంగా హండ్రెడ్స్ ఆఫ్ బుద్ధిస్ట్ మాంగ్స్ ఒక ఘోచక్ అనే ఒక దాన్ని ఇనిషియేట్ చేశారనమాట, చాలామంది ధ్యానం చేస్తూ. దెర్ ఆర్ మేజర్, మైనర్ అండ్ మ్యాక్రో టెక్టోనిక్ ప్లేట్స్. మొత్తం ఎన్ని ఉన్నారా అంటే ఈ 7 మేజర్ ప్లేట్స్ ఉన్నాయన్నమాట. ఆఫ్రికన్, అంటార్క్టిక్, యురేషియన్, ఇండో ఆస్ట్రియన్, నార్త్ అమెరికన్, పసిఫిక్ అండ్ సౌత్ అమెరికన్ ఇవన్నీ 7 టెక్టోనిక్ ప్లేట్స్. హవాయిన్ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో వర్ క్రియేటెడ్ బై ద పసిఫిక్ ప్లేట్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట, హవాయిన్ ఐలాండ్స్. సో ఇవి వరల్డ్స్ లార్జెస్ట్ ప్లేట్గా గుర్తుంచుకో. లిజనింగ్ టు గ్రాస్ ఓపర్స్ ఫీల్డ్ నోట్స్ ఆన్ డెమోక్రసీ 2009 ప్రకారము ఇవి ఎస్ఏస్ రిటర్న్ బై బూకర్ ప్రైజ్ విన్నర్ ఎవర్రా అంటే అరుంధతి రాయ్ ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. లిజనింగ్ టు గ్రాస్ ఓపర్స్. మినిమం ఏజ్ ఫర్ బికమింగ్ ఏ వార్డ్ మెంబర్ ఆఫ్ సర్పంచ్ ఎంతరా ఉండాలి అంటే గ్రామ పంచాయత్కి ఒక వార్డ్ మెంబర్ ఉంటాడు కదా, సర్పంచ్ కావడానికి 21 సంవత్సరాలు ఖచ్చితంగా ఉండాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఇండియన్ యాక్ట్రెస్ మ్యాక్సిమం అవార్డ్స్ ఎవర్రా గెలిచింది అంటే షబానా అజ్మీ. ఘంటి మోహన్ చంద్ర బాలయోగి ఇతను ఒక ఇండియన్ లాయర్ అండ్ పొలిటీషియన్ అని చెప్పుకోవచ్చు. గ్రోయింగ్ అప్ ఇన్ ఎ స్మాల్ ఇన్ 1991 బాలయోగి వాజ్ ఎలెక్టెడ్ టు ద 10th లోక్సభ లోవర్ హౌస్ పార్లమెంట్ అండర్ ద తెలుగుదేశం పార్టీ. సో జిఎంసి బాలయోగి ఇతను మొట్టమొదటి ఇండియన్ లాయర్ అండ్ పొలిటీషియన్ చెప్పుకోవచ్చు. మనకి ఓవరాల్ ఏంటంటే ఇతను లోక్సభ స్పీకర్గా కూడా మనం ఉన్నాడని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. రస్టింగ్ ఆఫ్ ఐరన్ ఉంది కదా, దాన్ని మనం ఆక్సిడేషన్ ప్రాసెస్ అంటారు. ఎప్పుడైతే రస్ట్ అవుతుందో ఐరన్ దాని యొక్క వెయిట్ అనేది పెరిగిపోతుంది. సో ఐరన్ రియాక్ట్ అవుతుంది వాటర్ అండ్ ఆక్సిజన్ తోటి, అండ్ ఏమి ఫామ్ అవుతుంది, హైడ్రేటెడ్ ఐరన్ ఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది, విచ్ వీ కెన్ సీ యాజ్ ఎ రస్ట్ అనమాట. వరల్డ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఉంది కదా, ఎవర్రా గెలిచారు అంటే సైనా నెహ్వాల్. అదేవిధంగా ఈ వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్ కూడా ఈమె 2008లో గెలిచిందని చెప్పి మనం తెలుసుకోవచ్చు.
సెంట్రిపిటల్ ఫోర్స్ ఉంది కదా, ఇది మూవింగ్ గ్యాప్ బిట్వీన్ ఫ్యాబ్రిక్ అండ్ వాషింగ్ మిషన్. ఇక్కడ ఏంటంటే వాషింగ్ మిషన్లో మనము సెంట్రిఫ్యూగల్ చూస్తామన్నమాట. అదే సెంట్రిపీటల్ ఎక్కడ అంటే అరౌండ్ ద ప్లానెట్. సో ఇక్కడ క్రియేట్స్ ఎ మూవింగ్ గ్యాప్ బిట్వీన్ ద ఫ్యాబ్రిక్ అండ్ ఎ వాషింగ్ మిషన్ విచ్ అలౌస్ క్లోతింగ్ టు ఫ్లో ఫ్రీలీ అరౌండ్ ద పెరిమీటర్ ఆఫ్ ద డ్రమ్. ద హై స్పీడ్ మోషన్ అండ్ స్పిన్నింగ్ మేక్స్ క్లోతింగ్ టేక్ ఆన్ ఇట్స్ ఓన్ మోషన్ విత్ ఇన్ ద డ్రమ్. ఇక్కడ సెంట్రిపీటల్ ఫోర్స్ కాదు, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది వాషింగ్ మిషన్లో చూస్తాము. సెంట్రిపీటల్ అనేది అరౌండ్ ద ప్లానెటరీ మోషన్ అనమాట. చంద్రయాన్ 2 ఏదైతే ఉందో విక్రమ్ ల్యాండర్, ఇది వాజ్ టార్గెటెడ్ ఫర్ ఎ హై ల్యాండ్ స్మూత్ ప్లెయిన్ అబౌట్ 600 కిలోమీటర్స్ ఫ్రమ్ ద సౌత్ పోల్. ఇది సౌత్ పోల్ నుంచి ఈ విధంగా చూసినట్లయితే 600 కిలోమీటర్ల నుంచి ఈ విధంగా దాన్ని ల్యాండ్ చేపించి విక్రమ్ ల్యాండర్ కూడా ల్యాండ్ అయింది, బట్ ఫుల్లీ సక్సెస్ఫుల్ అయితే కాదు. నెక్స్ట్ రెడ్ బ్లడ్ సెల్స్ ఉన్నాయి కదా, ఈ లైఫ్ స్పాన్ అనేది 120 రోజులు అని చెప్పి మనం తెలుసుకోవాలి. దీన్నే మనము ఎరిథ్రోసైట్స్గా మనం చెప్పుకోవచ్చు. మోహినియట్టం వన్ ఆఫ్ ద ఫేమస్ క్లాసికల్ డాన్సెస్ ఆఫ్ ఇండియా అని చెప్పి చెప్పుకోవచ్చు. దాట్ డెవలప్డ్ అండ్ రీమైన్ పాపులర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ. కథక్కళి ఉంది కదా, ఈజ్ అనదర్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ ఆఫ్ కేరళ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది రికెట్స్ ఉంది కదా, ఈజ్ అ సాఫ్టనింగ్ అండ్ వీకెనింగ్ ఆఫ్ బోన్స్. వైటమిన్ డి లోపం వల్ల రికెట్స్ అనేది రావడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే బోన్స్ సాఫ్ట్ వీకన్ అయిపోతాయి అన్నమాట చిల్డ్రన్స్లో. ఎక్స్ట్రీమ్ అండ్ ప్రొలాంగ్డ్ వైటమిన్ డి డెఫిషియన్సీ అని చెప్పుకోవచ్చు. రేర్ ఇన్హెరిటెడ్ ప్రాబ్లమ్స్ ఆల్సో కెన్ కాజ్ రికెట్స్. వింటర్ అనేది చూసినట్లయితే జనవరి నుంచి ఫిబ్రవరి మధ్యలో చూడొచ్చు. హాట్ వెదర్ సమ్మర్. ఇక్కడ రెయినీ సౌత్ వెస్టర్న్ మాన్సూన్. ఇక్కడ జూన్ సెప్టెంబర్ మధ్యలో మనం చూడొచ్చు. ఓవరాల్ ఎక్కడెక్కడ ఏమేమి వస్తాయని చెప్పి పెనిన్సులా రీజియన్లో అక్టోబర్ నుంచి డిసెంబర్లో మనం చూడొచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే ట్రాపికల్ డిసిడ్యూస్ ఫారెస్ట్స్, దాన్ని మాన్సూన్ ఫారెస్ట్గా కూడా చెప్పుకోవచ్చు అనమాట. హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఏరియా ఇన్ ఇండియా అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ట్రాపికల్ డిసిడ్యూస్ ఫారెస్ట్ని. ద మోస్ట్ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ లెమన్ జ్యూస్ అండ్ వెనిగర్, ఇది చూసినట్లయితే రెండు యాసిడ్సే. లెమన్ జ్యూస్లో ఆన్ యావరేజ్ 5 to 6% సిట్రిక్ యాసిడ్ ఉంటుంది, కానీ వెనిగర్లో మాత్రం యాసిటిక్ యాసిడ్. యూ కెన్ సీ హౌ ఎగ్జాక్ట్లీ వెనిగర్ అనేది. 1398లో తైమూరు ఇన్వైట్ చేయడం జరిగింది నార్దర్న్ ఇండియా. ఢిల్లీని అటాక్ చేశాడు. సుల్తానేట్ రూల్డ్ బై ద సుల్తాన్ నాజిర్ ఉద్దీన్ మొహమ్మద్ షా తుగ్లక్. ఆ టైంలో అతని పైన ఆఫ్టర్ క్రాసింగ్ ద ఇండస్ రివర్ హీ సాక్డ్ తులాంబా అండ్ మసాకర్డ్ ఇట్స్ ఇన్హాబిటెంట్స్. సో ఓవరాల్ ఏంటంటే తులాంబాని ఈ విధంగా అటాక్ చేసి వాళ్ళందరినీ చంపేశాడనమాట. మస్కర్డ్ అంటే చంపేయడం జరిగింది అక్కడైతే లోకల్ వాళ్ళని. తైమూర్. డైమండ్ అనేది జెంట్ కోవలెంట్ స్ట్రక్చర్ మనం చూడొచ్చు. దాంట్లో ఈచ్ కార్బన్ ఆటమ్ ఈజ్ జాయిన్డ్ బై 4 అదర్ కార్బన్ ఆటమ్స్. దాన్ని కోవలెంట్ బాండింగ్ అంటారనమాట. కార్బన్ ఆటమ్స్ ఫామ్ ఏ రెగ్యులర్ టెట్రాహెడ్రల్ నెట్వర్క్ స్ట్రక్చర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. 103rd అమెండ్మెంట్ ప్రకారము ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో అఫీషియల్లీ నోన్ యాజ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ 103rd అమెండ్మెంట్ యాక్ట్ 2019 అని చెప్పుకోవచ్చు. 10% రిజర్వేషన్ ఫర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఆఫ్ సొసైటీ ఫర్ అడ్మిషన్ టు సెంట్రల్ గవర్నమెంట్ రన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ద క్రాప్ గ్రోస్ బెస్ట్ ఆన్ వెల్ డ్రైన్డ్ ఫర్టైల్ యాసిడ్ సాయిల్ ఆన్ హైలాండ్స్. ఏదిరా అంటే టీ. స్టెప్ ఫార్మింగ్ ఎక్కడైతే చేస్తారో హైలాండ్స్ మీద, కొండల మీద టీ క్రాప్ ఎక్కువ చూడవచ్చు మనము. నెక్స్ట్ సువా ఫోక్ మ్యూజిక్ అనేది ఈజ్ అ డ్యాన్స్ సాంగ్ ఆఫ్ గాండ్ ఉమెన్ ఆఫ్ ఛత్తీస్గఢ్ స్టేట్. సో సువా ఫోక్ సాంగ్ మ్యూజిక్ అనేది మనం చూడొచ్చు. ఈ డ్యాన్స్ సాంగ్ ఆఫ్ గాండ్ ఉమెన్ ఆఫ్ ఛత్తీస్గఢ్ స్టేట్. ఇట్ ఈస్ అ సాంగ్ సంగ్ బై ఉమెన్ ఆన్ ద ఫెస్టివల్ ఆఫ్ దీపావళి. సువా మీన్స్ ప్యారెట్. సువా ఈజ్ ఎ బర్డ్ దాట్ స్పీక్స్ రోడ్ థింగ్స్ అనమాట. సో దాని మెయిన్ చూడొచ్చు మీరు. సువా ఫోక్ మ్యూజిక్ సాంగ్ ఛత్తీస్గఢ్ స్టేట్లో చూడొచ్చు అనమాట. నెక్స్ట్ మొహమ్మద్ తుగ్లక్ ఉన్నాడు కదా, వాజ్ లూజింగ్ హిస్ పవర్ ఇన్ డెక్కన్. ద 2 హిందూ ప్రిన్సెస్ హరిహర్ అండ్ బుక్కా ఫౌండెడ్ ద ఇండిపెండెంట్ కింగ్డమ్ ఇన్ ద రీజన్ బిట్వీన్ ద రివర్ కృష్ణ అండ్ తుంగభద్ర ఇన్ ద ఇయర్ 1336. సో దీన్ని బట్టి మనం గుర్తుంచుకోవాలి మొహమ్మద్ తుగ్లక్. సో హీ వాజ్ లూజింగ్ హిస్ పవర్ ఇన్ డెక్కన్. ద హిందూ ప్రిన్సెస్ హరిహర్ అండ్ బుక్కా ఫౌండెడ్ ద Vijayanagara Empire and the region between the river Krishna and Tungabhadra in the year 1336. హర్యానా స్టేట్ బర్డ్ అడిగాడు. బ్లాక్ ఫ్రాంకులిన్. నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఉంది కదా,
ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేది వాస్ పిచ్డ్ ఇట్ అండర్ లీడర్షిప్ ఆఫ్ మహాత్మా గాంధీ అండ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫ్రమ్ సెప్టెంబర్ 1920 నుంచి ఫిబ్రవరి 1922 మధ్యలో, మార్కింగ్ ఏ న్యూ అవేకనింగ్ ఇన్ ద ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు అనమాట. మాంగ్ అనేది ఇది సంగ్తామ్ డయాలెక్ట్ లిటరల్లీ మీన్స్ టుగెదర్నెస్ ఫర్ ఎవర్. ఇది మాంగ్ అంటారనమాట. ఇట్ ఈస్ యాన్యువల్లీ సెలబ్రేటెడ్ ఫర్ 6 days డ్యూరింగ్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ యాజ్ ఎ ఫెస్టివల్ ఆఫ్ టుగెదర్నెస్, ఫర్గివ్నెస్ అండ్ ప్రేయర్ ఆఫ్ ఎ బౌంటీఫుల్ హార్వెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ మాంగ్ ఫెస్టివల్ అనేది ఇది ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ మాంగ్ అనేది ఫెస్టివల్ ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు. మిజోరం హ్యాజ్ ఎ వెరైటీ ఆఫ్ క్లోత్స్ టు ఆఫర్. పువాన్ అండ్ పావన్పురి ఇవన్నీ కామన్ డ్రెస్సెస్ అనమాట. మిజో ఉమెన్ అనేది వేసుకుంటుంది. మెన్ కాటన్ ఫ్యాబ్రిక్స్ స్ట్రైప్డ్ కోట్స్ వేసుకోవడం జరుగుతుందన్నమాట. బిట్వీన్ ద 6th to 4th century BCE మగధ బికేమ్ ద మోస్ట్ పవర్ఫుల్ మహాజానపదాస్. సో అక్కడ మగధ వాళ్ళు ఎక్కువగా చూసినట్లయితే చాలా పవర్ఫుల్ అనమాట ఆ టైంలో. బ్యాటిల్ ఆఫ్ బక్సార్ ఉంది కదా, ఈ బక్సార్ యుద్ధం అనేది 22 అక్టోబర్ 1764లో జరిగింది. ఇది నార్త్ ఈస్టర్న్ ఇండియా బిట్వీన్ ద ఫోర్సెస్ ఆఫ్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు ఎవరైతే హెక్టర్ మున్రో ఉన్నాడో అతను లీడ్ చేయడం జరిగింది అగేనెస్ట్ అవధ్, బెంగాల్కి సంబంధించిన. నెక్స్ట్ ఏంటంటే మేజర్ ఫెస్టివల్స్ ఉన్నాయన్నమాట అరుణాచల్ ప్రదేశ్లో. అదేంట్రా అంటే సియాంగ్ రివర్ ఫెస్టివలు, పాంగ్జావ్ పాస్ వింటర్ ఫెస్టివలు, జైరో ఫెస్టివల్ ఆఫ్ మ్యూజిక్, న్యోకమ్, ఈ 4 ఫెస్టివల్స్ అరుణాచల్లో మనం చూడొచ్చు అనమాట. కింద అడుగుతాడనమాట ఏ ఫెస్టివల్ కాదు అని. ద గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ టైమర్లైన్ అండ్ జంగీస్ ఖాన్ వాజ్ ద ఫస్ట్ మొఘల్ ఎంపరర్ ఆఫ్ ఇండియా. ఎవర్రా అంటే బాబర్. ఇతను 1526లో బ్యాటిల్ ఆఫ్ పానిపత్ యుద్ధం తర్వాత ఇతను మొఘల్ ఎంపైర్ అనేది స్థాపించాడు. దాని తర్వాత 1530లో కొడుకు హుమాయూను టేక్ ఓవర్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. మహేంద్రగిరి, ఈ మౌంటైన్ అనేది రాయగడ సబ్ డివిజన్లో మనం చూడొచ్చు. ఆ డిస్ట్రిక్ట్ ఆఫ్ గజపతి ఒడిషాలో ఈ మహేంద్రగిరి మౌంటైన్స్ అనేది మనం చూస్తాము. అక్కడ ఈస్టర్న్ ఘాట్స్ అట్ అన్ ఎలివేషన్ ఆఫ్ 1501 మీటర్స్ హైట్ అనేది ఆ ఎలివేషన్ అనేది మనం చూడొచ్చు అనమాట మహేంద్రగిరి. ఇక్కడ ఎంఎస్ సుబ్బలక్ష్మి ఉంది కదా, ఈమె ఇండియన్ కర్ణాటిక్ సింగర్ అనమాట. ఫ్రమ్ మదురై, తమిళనాడుకు సంబంధించి. తను మొట్టమొదటి మ్యూజిషియన్ భారతరత్న అవార్డు అనేది ఈమెకి రావడం జరిగింది. సో ఎవర్రా మొట్టమొదటి మ్యూజిషియను ఈ విధంగా భారతరత్న అవార్డు ఇచ్చారంటే ఎంఎస్ సుబ్బలక్ష్మికి ఇచ్చారు. నెక్స్ట్ మనము బృందావన్ గార్డెన్స్ ఉన్నాయి కదా, ఈ కావేరీ నది ఒడ్డున ఈ బృందావన్ గార్డెన్స్ అనేది మనం చూడొచ్చు. మైసూర్లో ఉందన్నమాట. అమర్త్య కుమార్ సేన్, ఇతను నోబెల్ ప్రైజ్ ఎకనామిక్స్లో రావడం జరిగింది. మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఏ సంవత్సరంలో అతనికి నోబెల్ ప్రైజ్ అనేది ఇచ్చారు. లోకమాన్య ఉన్నాడు కదా, బాల్ గంగాధర్ తిలక్, ఇతన్ని లోకమాన్య అంటారనమాట. బాల్ అని చెప్పుకోవచ్చు అనమాట. క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ ఏదైతే ఉందో సంగీత్ నాటక్ అకాడమీ అండ్ ద మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, వీళ్ళు చూసినట్లయితే కొన్ని క్లాసికల్ డ్యాన్సు బైఫర్కేట్ చేశారనమాట. ఏంట్రా అంటే భరతనాట్యము తమిళనాడు నుంచి, కథక్ అనేది మనం చూసినట్లయితే ఉత్తరప్రదేశ్ నుంచి, కథక్కలి కేరళ నుంచి, కూచిపూడి ఆంధ్రప్రదేశ్ నుంచి, వీటిని ఈ విధంగా ఈ ప్లేస్లో నుంచి ఈ క్లాసికల్ డ్యాన్సెస్ అనేది చెప్పారనమాట. దీన్ని ఈ విధంగా రికగ్నైజ్ చేయడం జరిగింది. ఆంధ్ర భూమి అనేది చూసినట్లయితే ఇది ఒక రామ్సార్ సైట్ అనమాట. రామ్సార్ కన్వెన్షన్స్ ఏవైతే ఉన్నాయో టు ప్రిజర్వ్ ద వెట్లాండ్ అనమాట. వెట్లాండ్స్ని ప్రిజర్వ్ చేయడానికి రామ్సార్ కన్వెన్షన్స్ అనేది వాళ్ళు ఈ సైట్స్ మనము చూడొచ్చు. బెర్నౌలీస్ ప్రిన్సిపల్ ఉంది కదా, ఇది హెల్ప్ చేస్తుంది. ఎక్స్ప్లెయిన్ దట్ అన్ ఎయిర్క్రాఫ్ట్ కెన్ అచీవ్ లిఫ్ట్ బికాస్ ఆఫ్ ద షేప్ ఆఫ్ ఇట్స్ వింగ్. దే ఆర్ షేప్డ్ సో దాట్ the air flows faster over the top of the wing and slower underneath. The high air pressure underneath the wings will therefore push the aircraft up through the low air pressure అనమాట. ఇది ఆ విధంగా మనం గుర్తుంచుకోండి ఎయిర్ లిఫ్ట్ ఏ విధంగా జరుగుతుంది అనేది బెర్నౌలీస్ ప్రిన్సిపల్ ప్రకారము. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఉంది కదా, ఇది ఇండియాస్ హైయెస్ట్ హానర్ ఇన్ సినిమా ప్రజెంటెడ్ బై ద డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్స్ ఫెస్టివల్.
ఎందుకంటే లైఫ్ టైం అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది డీజీ ఫాల్కే ఎవరైతే ఉన్నాడో, హూ వాజ్ రివర్డ్ యాజ్ అ ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా, అతన్ని పిలుస్తారనమాట. 1969లో ఈ అవార్డ్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. లైఫ్ టైం అచీవ్మెంట్ ఇన్ ఫిల్మ్ అవార్డ్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఉన్నాడు కదా, ఇతనికి ఆర్డర్ ఆఫ్ జాయద్ అనే హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. మగధ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ జైనిజం మరియు బుద్ధిజం అండ్ 2 ఆఫ్ ఇండియాస్ గ్రేటెస్ట్ ఎంపైర్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా ద మౌర్య ఎంపైర్ అండ్ ద గుప్తా ఎంపైర్ ఆరిజినేటెడ్ ఇన్ మగధ. మగధ కింగ్డమ్ ఇంక్లూడెడ్ రిపబ్లికన్ కమ్యూనిటీ సచ్ యాజ్ కమ్యూనిటీ ఆఫ్ రాజ్ కుమార్. సో చాలా ఇంపార్టెంట్. ఈ మగధ ఎంపైర్ నుంచే ఈ విధంగా గుప్తా అండ్ మౌర్య ఆరిజినేట్ అయ్యాయి. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎంపైర్గా జైనిజం మరియు బుద్ధిజం స్ప్రెడ్ చేయడానికి అని చెప్పుకోవచ్చు. మన హెయిర్ అనేది బ్లాక్గా ఉంటుంది కదా, దాంట్లో మెలనిన్ అనేది ఉంటుంది అనమాట. ఈ మెలనిన్ అనేది ఉండడం వల్ల మన వెంట్రుకలు అనేది బ్లాక్గా ఉంటాయి. అండ్ అబండెన్స్ ఆఫ్ వన్ టైప్ ఆఫ్ మెలనిన్, దాన్ని ఏమంటారంటే యూ మెలనిన్ అని అంటారనమాట. దట్ గివ్స్ పీపుల్ బ్లాక్ ఆర్ బ్రౌన్ హెయిర్ అనమాట. దాని ఎంత కంటెంట్ అనేది ఉంటే అంత బాగుంటుంది. ఆ మెలనిన్ అనేది ఎప్పుడైతే లోపిస్తుందో అది ఈజీగా వైట్ అనేది హెయిర్ అయిపోతాయి అన్నమాట. ఓజోన్ ఉంది కదా, ఓజోన్ ఇది ఒక గ్యాస్ మేడప్ ఆఫ్ 3 ఆక్సిజన్ ఆటమ్స్, O3. సో దట్ ప్రొటెక్ట్ లైఫ్ ఆన్ ఎర్త్ ఫ్రమ్ ద సన్స్ అల్ట్రావైలెట్ రేడియేషన్. ఇన్ ద లోయర్ అట్మాస్ఫియర్, ట్రోపోస్ఫియర్లో మనం చూడొచ్చు. ఓజోన్ ఈజ్ క్రియేటెడ్ బై కెమికల్ రియాక్టెంట్స్ బిట్వీన్ ఎయిర్ పొల్యూటాంట్స్ ఫ్రమ్ వెహికల్ ఎగ్జాస్ట్, గ్యాజోలిన్ వేపర్స్ అండ్ అదర్ ఎమిషన్స్ అనమాట. సో ఈ ఓజోన్ అనేది ఈ లేయరు హెల్ప్ చేస్తుంది అల్ట్రావైలెట్ రేసెస్ భూమి మీద పడకుండా. ఇది స్ట్రాటోస్ఫియర్లో మనం చూడొచ్చు. వరల్డ్స్ ఫస్ట్ లేడీ జర్నలిస్ట్ ఆఫ్ క్రికెట్ అడిగాడు. జాన్ క్రిక్ మొట్టమొదటి లేడీ జర్నలిస్ట్ ఫర్ ద క్రికెట్ అని చెప్పుకోవచ్చు. కాన్స్టిట్యూషను ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారా అంటే 26 నవంబర్ 1949, బట్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ 26 జనవరి 1950 అని చెప్పుకోవచ్చు. విచ్ డెమోక్రటిక్ గవర్నమెంట్ సిస్టమ్ కంప్లీటింగ్ ద కంట్రీస్ ట్రాన్సిషన్ టువర్డ్స్ బికమింగ్ అన్ ఇండిపెండెంట్ రిపబ్లిక్. నెక్స్ట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నాడు కదా, హీ వాజ్ ద ఫస్ట్ హోమ్ మినిస్టర్ అని చెప్పుకోవచ్చు, మరియు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. నెక్స్ట్ ద సిటీ ఇట్ సెల్ఫ్ వాజ్ ఫౌండెడ్ యాజ్ ద క్యాపిటల్ ఆఫ్ ముఘల్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫౌండెడ్ యాజ్ ద క్యాపిటల్ ఆఫ్ ముఘల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇన్ ద 1571 బై ఎంపరర్ అక్బర్, సర్వింగ్ దిస్ రోల్ ఫ్రమ్ 1571 to 1585 when Akbar abandoned it due to a campaign in Punjab and was later completely abandoned in 1610 అని చెప్పుకోవచ్చు అనమాట. ఆల్కలైన్ ఎర్త్ మెటల్ ఉంది కదా, ఎనీ ఆఫ్ ద 6 కెమికల్ ఎలిమెంట్స్ దట్ కంప్రైజ్ గ్రూప్ 2 ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్. ద ఎలిమెంట్స్ ఏమేమి రా అంటే ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ బెరీలియము, మెగ్నీషియము, కాల్షియము, స్ట్రోంటియము, బేరియము మరియు రేడియం అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ జిఐ రిజిస్టర్డ్ ప్రోడక్ట్ ఉంది కదా ఫ్రమ్ గోవా. సో దీంట్లో మనం చూసినట్లయితే గోవా ప్లేస్లో ఫెనీ అంటారనమాట. ఇప్పుడు ఏ విధంగా కళ్ళు ఉంది కదా, అక్కడ ఫెనీ అనేది ఎలా తయారు చేస్తారంటే ఆ లోకల్లో క్యాష్యూ నట్స్ ఉంటుందన్నమాట. ఆ క్యాష్యూ నట్ నుంచి దీన్ని డిస్టిల్ చేసి ఒక ఫెనీ అనేది తయారు చేస్తారు. ఈ ఫెనీ చాలా ఫేమస్ అనమాట. ఇది గోవాలోనే దొరుకుతుంది అనమాట ఇట్లాంటి కళ్ళు. ఈ ఫెనీ జిఐ ట్యాగ్ అనేది దానికి రావడం జరిగింది గోవా నుంచి. ఉలార్ లేక్ ఉంది కదా, ఇది ఒక ఫ్రెష్ వాటర్ లేక్ అని చెప్పుకోవచ్చు. ఇండియాలో కాశ్మీర్ వ్యాలీలో 40 కిలోమీటర్స్ నార్త్ వెస్ట్ ఆఫ్ శ్రీనగర్ సిటీ మనం చూడొచ్చు, నార్త్ వెస్ట్ ఆఫ్ ఇండియాలో. సో వాటి యొక్క సైజ్ అనేది 189 స్క్వేర్ కిలోమీటర్ అని చెప్పుకోవచ్చు. లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఏషియా అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సిన విషయము రామచంద్ర పాండురంగ యావల్కర్, మరాఠీ దేశస్థ బ్రాహ్మిన్ ఫ్యామిలీ. ఇతను ఆర్పి యావల్కర్ దేనికి సంబంధించి మరాఠీ దేశస్థ బ్రాహ్మిన్ ఫ్యామిలీకి సంబంధించి ఇన్ యోలా నియర్ నాసిక్. తంత్యా టుక్ ద టైటిల్ టోప్ మీనింగ్ కమాండింగ్ ఆఫీసర్. సో ఓవరాల్ దీనికి సంబంధించిన ఏంటంటే ఎవరు ఈ విధంగా తంత్యా టోప్ అంటే దానికి సంబంధించిన కొద్దిగా డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది.
యావల్కర్ ఎవరు అంటే ఇతను మరాఠీ దేశస్థ బ్రాహ్మిన్ ఫ్యామిలీకి సంబంధించినోడు అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అర్వారి రివర్ ఉంది కదా, ఇది ఒక స్మాల్ రివర్ ఫ్లోయింగ్ త్రూ ద అల్వర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ రాజస్థాన్. ఇట్ హ్యాస్ అ లెంగ్త్ ఆఫ్ 45 కిలోమీటర్స్. టోటల్ బేసిన్ అనేది 492 స్క్వేర్ కిలోమీటర్స్ చెప్పి. ఈ అర్వారి రివర్ అనేది ఎక్కడుందిరా అని అడిగాడు. సో ఓవరాల్ అల్వర్ డిస్ట్రిక్ట్ అని మనం తెలుసుకోవచ్చు, మెయిన్ సోర్సు ఇది రాజస్థాన్లో ఉంది అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ వాట్ ఆర్ ద 4 టైప్స్ ఆఫ్ టీత్ అని అడిగాడు. మనకు టీత్స్ అనేది డిఫరెంట్ టీత్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఇన్సిజర్స్ అంటారు, కెనైన్స్ అంటే కూరలు అనమాట. 4 ఉంటాయి, ఇన్సిజర్స్ 8 ఉంటాయి. పండ్లు, ముందర పండ్లు, మనం యాపిల్ కొరుకుతాం కదా ముందర పండ్లతో, దాన్ని ఇన్సిజర్స్ అంటారు. కెనైన్స్ అంటే షార్ప్గా ఉంటాయి కదా, కుక్కకి ఏ విధంగా ఉంటాయి, అవి 4 ఉంటాయి. ప్రీ మోలార్స్ 8 అనమాట. 12 మోలార్స్ ఉంటాయన్నమాట. దానిలో 4 విజ్డమ్ టీత్ అంటే జ్ఞానదంతాలు, లాస్ట్లో పైన కింద లెఫ్ట్ అండ్ రైట్ చూసినట్లయితే ఈ 4 ఉంటాయన్నమాట. అవి మోలార్స్లోకే వస్తాయన్నమాట. సో ఈ విధంగా మనం నెక్స్ట్ పార్ట్లో కొన్ని చెప్పుకున్నాము. సో ఆల్రెడీ నేను మ్యాక్సిమం అనేది ఈ వీడియోస్ అనేది అన్ని ఎగ్జామ్ సంబంధించి ఎస్ఎస్సి సిజిఎల్ కానీ, సిపిఓ కానీ, సిహెచ్ఎస్ఎల్ కానీ, ఎంటీఎస్ కానీ, జీడీ కానీ, ఢిల్లీ పోలీస్ కానీ, వాటికి సంబంధించిన ఏవైతే క్వశ్చన్లు ఉన్నాయో చాలా తక్కువ వీడియోస్లో మ్యాక్సిమం కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేశాను. సో ఒక్కొక్క వీడియో చూస్తే చాలు మీకు మ్యాక్సిమం నాకు తెలిసి 300 క్వశ్చన్లు ఒక్కొక్క వీడియోలో కవర్ అయిపోతాయి. అబ్బబ్బా అంటే 30 వీడియోలు ఉంటాయి, చూసేసుకోండి. ప్రాబ్లం ఏంటి, 30 వీడియోలు అంటే కూర్చుంటే మ్యాక్సిమం 2 రోజుల్లో 3 రోజుల్లో అయిపోతాయి అన్నమాట. మొత్తం ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్నీ 3 సంవత్సరాలు 2 సంవత్సరాల పేపర్లు అన్నీ కవర్ అయిపోతాయి. సో కొద్దిగా ట్రై చేయండి, సిస్టమేటిక్గా చదవడానికి ట్రై చేయండి. ఎందుకంటే నేను ప్రతిదీ టైప్ చేసి మీకోసం ఇంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇండియాలోనే ఏ యూట్యూబ్ ఛానల్ కూడా ఇంత నీట్గా ఇంత తక్కువ వీడియోస్లో ఇంత కంటెంట్ ఇవ్వలేదు. మీరు అండర్ ఎస్టిమేట్ చేయకుండా ఛానల్ కంటెంట్ ఏదైతే ఉందో నిదానంగా మీరు పెట్టుకొని చూడండి, వినండి. బోర్ కొట్టినప్పుడు కావాలంటే మీరు ఈ వీడియోలు చూసినట్లయితే చాలా హెల్ప్ అవుతుంది. సో మ్యాథమెటిక్స్ చేయండి, రీజనింగ్ చేయండి, ఆటోమేటిక్ ఇంగ్లీష్ కూడా మ్యాక్సిమం వీడియోస్ అనేది అప్లోడ్ చేశాను. ఐ హోప్ ఈ వీడియోస్ అన్నీ మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటా. ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, పిక్చరైజ్డ్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. లేదు బోర్ కొడుతుంది అంటే టెలిగ్రామ్ డౌన్లోడ్ చేసుకోండి. టెలిగ్రామ్ అప్లికేషన్లోకి వెళ్తే మీరు ఏ విధంగా అయితే వాట్సాప్ డౌన్లోడ్ చేసుకున్నారో అదేవిధంగా టెలిగ్రామ్ అప్లికేషన్ ఒకటి ఉంటుంది అనమాట. దాన్ని డౌన్లోడ్ చేసుకొని వాటిలో మీడియా అనేది ఉంటుంది, అక్కడ ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి. ఆ ఫోటోగ్రాఫ్స్ని డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి చాలు. పిక్చరైజ్డ్ ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి, అవి ఒక్కొక్క బిట్ ఒక్కొక్క క్వశ్చన్ అనమాట. సో అలా దాదాపు 4000 పిక్చర్స్ అనేది దాంట్లో ఇన్సర్ట్ చేశాను, అవన్నీ మీకు హెల్ప్ అవుతాయి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఐ వాంట్ యూ గైస్ టు షేర్ దిస్ యూట్యూబ్ ఛానల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. సో వాళ్ళందరికీ ఇది అవసరం అవుతుంది. సో ప్లీజ్ గో త్రూ దిస్ అండ్ ఐ హోప్ దిస్ యూట్యూబ్ ఛానల్ విల్ హెల్ప్ యూ అ లాట్. మ్యాక్సిమం 1570 వీడియోల వరకు చేశాను. సో ఐ వాంట్ యూ గైస్ టు గో త్రూ మ్యాక్సిమం వీడియోస్ relevant to you. Thank you. Have a good day. Have a great life.